కానీ గతంలో 5 ఏళ్ళు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడే చంద్రబాబు బృందం నీతులు వల్లిస్తోంది. ఎన్నికల హామీలను అమలు చేయలేక సాకులు అన్వేషిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రాల నాటకంలో బుధవారం మరో అంకానికి తెరదీశారు. ఎక్సైజ్ శాఖపై శ్వేతపత్రం పేరుతో అవాస్తవాలు అభూత కల్పనలు జోడించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసేందుకు యత్నించారు. కానీ 2014-19 మధ్య టీడీపీ హయాంలో ఏకంగా 12.5 లక్షల కోట్లు కొలగొట్టిన టీడీపీ నేతల మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. ఎన్నికల మేనిఫెస్టోకు కట్టుబడి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019-24 వరకు విధానాలు పాటించింది అన్నట్టు. ఇక్కడ పచ్చిబూతే వాళ్ళు 12.5 లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తూ నువ్వు నిద్రపోయావు 5 ఏళ్ల పాటు. ఆ లెక్క తీసేసి అన్నిటికి మరి కేసులు పెట్టావు కదా, దాని మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేసేసి అవన్నీ సిబిఐకి ఈడీకి ఇవ్వచ్చు కదా. కేవలం పత్రికల్లో రాసుకోవడమే. వాళ్ళు వీళ్ళ మీద విషయం చెబుతారు, వీళ్ళు వాళ్ళ మీద విషయం చెబుతారు. అంతకుమించి నిజాలు మాత్రం ఎప్పటికీ తేలవు. ఒక్కటే పాలసీ తేడా ఏంటంటే అప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండే, ఇప్పుడు ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. అదే సందర్భంలో అప్పుడు ప్రైవేటు మద్యం దుకాణాలు వ్యాపారుల పేరుతో ఉండే, ఇప్పుడు ఇది ప్రభుత్వం పేరుతో ఉంది. అది తేడా. రెండోది వచ్చేటప్పటికి అప్పట్లో 50కి 70 రూపాయలకు వచ్చే ముందు ఇప్పుడు 200 రూపాయలు అయింది. ఎందుకు అంటే ఎక్కువ రేటు పెడితే తక్కువ తాగుతారు అన్నటువంటి ఫార్ములా. అదే సందర్భంలో ఏదైతే రెగ్యులర్గా తాగే బ్రాండ్లు అప్పుడున్నటువంటి వాటిని జగన్ వచ్చాక తీసేశాడు. ఎందుకని అంటే అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నిబంధనల ప్రకారం అట్లాగా కంటిన్యూగా ఒకటే అలవాటు పడ్డదాన్ని అందుబాటులో ఉంచితే తాగుడు అనేది ఎక్కువ చేస్తారు అన్నటువంటి కారణంగా తీసేసినట్టు. అయితే అయ్యే జగన్ని గద్దెదించడానికి కారణమైనటువంటి అంశం. దానికి పరిష్కారం ఇంతవరకు ఏమీ లేదు. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఇప్పుడు అవి అందుబాటులోకి తెస్తానంటోంది. మందు కూడా ఇప్పుడు ఒకటి ఫైనల్గా తేల్చింది ఏంటంటే మందు తాగి చావండి అంతే తప్పించి మద్య నిషేధం ఉండదు. తాగడం జనాలకు అలవాటు అయిపోయింది కాబట్టి అందుబాటులోకి తెస్తాం. ఒకప్పుడు మద్య నిషేధం కోసం పోరాడిన పార్టీలు పత్రికలు ఇప్పుడు మందు ఎందుకు నిషేధించాలి అని పోరాడుతున్నాయి. అంటే రాష్ట్రం మారిందా, జనం ఆలోచన మారిందా అంటే జనాల ఆలోచన మార్చాలన్నటువంటి ఆలోచన వదిలేసి జనాల ఆలోచనలకు అనుగుణంగా నాయకులు మారినటువంటి వ్యవహార శైలి ఇప్పుడు కనబడుతున్నటువంటి. ఇకపోతే తల్లికి వందనం ఇప్పుడే కాదు అంటే